క్షుద్ర పూజలు చేస్తురంట కదా మీరు. అన్న శుద్ర పూజలు చేస్తుర్రు అనేది ఎవరు మాట్లాడారు? అద్దంకి దయాకర్ అనేటువంటి మాట్లాడిండు అని అంటారు. మరి అద్దంకి దయాకర్ అనేటువంటి సిగ్గు శరం ఏమైనా ఉంటే ఆయన నేను తెలంగాణ వాది అని అంటే తెలంగాణ ఆయన లోపల ప్రవహించేది తెలంగాణ రక్తం అయితే బయట పెట్టాలన్న. నిజంగానే హరీష్ రావు గారు శుద్ర పూజలు చేసిర్రు అని చెప్పేసి ఏదైనా ఉంటే బయట పెట్టాలి. బయట పెట్టలేదు ఆయన వీడియో కానీ ఫోటోలు కానీ బయట పెట్టకపోతే మాత్రం ఒక ట్యాగ్ లైన్ వేసుకొని ఒక రకమైన అది వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ ఉండాలి తప్ప ఏం పనికిరాని విధవలెక్కనే ఏం తమాషానన్నా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చుడండి ఏందని. మా మాట మీద నేను ఉంటా, మరి ఆయన మాట మీద ఉంటే మరి ఆయన నిరూపించగలుగుతా. రాయేష్ నాకేమైతే అరే దరిద్రపు నా కొడక నేను చెప్తా ఉన్నాం అద్దంకి దయాకర్, నేనిన్న సభల మీద నువ్వు మాట్లాడినావు మూఢనమ్మకాలను నమ్మద్దు, ఇలాంటి జరుగుతావు జరిగినా కూడా మనం పట్టించుకోవద్దు అవి ఉత్తయ్య అని చెప్పేసి మాట్లాడిన యూజ్లెస్ ఫెలో ఇవాళ మన యొక్క హరీష్ రావు గారు చేస్తున్నారని మాట్లాడితే ఎంత హేయమైన మాట అన్నది, ఎంత దరిద్రమైన మాట అది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఉంచుతా ఉన్నారు ముఖం మీద. ఏం తమాషానా? రైతులు బాగుపడాలని ఆలోచించిన వాళ్ళన్నా వాళ్ళు రైతులు ఇప్పుడు ఆగం కావాలని ఎట్లా ఆలోచిస్తారు? రైతులు బాగుపడాలని బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇచ్చింది, కాళేశ్వరం కట్టింది, నీళ్ళు ఇచ్చింది కదా అన్న. అలాంటి కేసీఆర్ కింద పనిచేసిన హరీష్ రావు ఇలా రైతులు ఆగం కావాలని చెప్పేసి ఎట్లా పూజలు చేస్తారన్న? ఏ చెప్పుతోటి తీసుకొని కొట్టాలన్న వీళ్ళను? అంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ నిరూపిస్తే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఒక మాట అన్నారు అని చెప్పిన అదే మరి అదే ఆయన నిరూపిస్తే రాయేష్ నాకేమవుతాడు అంటున్నా. ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి సవాల్ రెడీగా ఉంటాడా? 10,000% నీ ఇంట్లో బాత్రూమ్ అడుగుతా, నువ్వు నిరూపించుకోడక, నువ్వు నిరూపించు. హరీష్ రావు ఏడ చేసిండో నిరూపించాలి, లేకపోతే టైటిల్ వేసుకొని తిరగాలి. ఏం తమాషానా? అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు మరి ఇంత పెద్ద తోపుగాడు అయినే మేధావి, ప్రపంచ మేధావిని అంటాడు, నేను ప్రపంచ రాజకీయాలను చదివినా అంటాడు. మరి ఇలా యువకుల గురించి మాట్లాడు, నిరుద్యోగత గురించి మాట్లాడు, ఉద్యోగాలు పడుతున్నటువంటి బాధ గురించి మాట్లాడు, తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు కావాల్సిన దాని గురించి మాట్లాడు. మరి ఈయన ఎట్లా కొట్టాలంటారు? ఏ చెప్పు తీసుకొని కొట్టాలి? అద్దంకి దయాకర్ అనేటువంటి మంత్రిత్వ హోదా ఉన్నటువంటి వ్యక్తిని చెప్పు తీసుకొని కొడతా అంటే కరెక్టేనా? అంటే మాజీ మంత్రిని అంటే తప్పలేదా అన్న? మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వాళ్ళు కేటీఆర్ ని తిరిగితే తప్పులేదా? హరీష్ రావుని తిరిగితే తప్పులేదా? కేసీఆర్ ని తిరిగితే తప్పులేదా? తాగుబోతులని మాట్లాడారన్న వీళ్ళు. కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో తాగి పంటడని చెప్పేసి మాట్లాడి వాళ్ళని తప్పులేదు. ఏ చెప్పు తీసుకుని కొట్టమంటావు? మరి మేము ఈ మాట మాట్లాడినందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు. ఆనా కొడుకులు గట్లా మాట్లాడారు కదా, స్వయాన అవన్నీ విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి కదా, మరి వాళ్ళని ఎట్లా కొట్టాలి? దేనితోటి కొట్టమంటావు? అంటే ఎందుకు ఒక్కొక్కసారి అద్దంకి దయాకరు అంటే కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి నాయకులే ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు కాంగ్రెస్ మీద ఏమనగానే. ఏమవుతుంది అంటే ఒకటి నేను రెగ్యులర్ చెప్తూ ఉంటా, రేవంత్ రెడ్డి ఇంటి ముందు 4 అల్సేషన్ కుక్కలు కట్టేసి ఉంటాయి. ఆడ 4 కుక్కలు ఉంటాయి, బరాబర్ 4 కుక్కలు ఉంటాయి. ఒక కుక్కనేమో ఈ అద్దంకి దయాకర్, ఇంకొకటేమో బాల్మూరి వెంకట్, ఇంకోటి రామ్మోహన్ రెడ్డి అనేటోడు, ఇంకోటి చెనగాని దయాకర్ అనేటోడు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళి ఇంత ఒక బిస్కెట్లో ఇంత మిగిలినటువంటి ఆ బిర్యానీలు ఏమైనా ఉంటాయి, ఇది పడేసారు అనుకో, ఇలా ముఖాన పడేసారు తిని బయటకు వచ్చి ఒర్రుతా ఉంటాయి. కేసీఆర్ మీద ఒర్రురారు ఆయన అంటే కేసీఆర్ మీద ఒర్రుతారు, కేటీఆర్ మీద ఒర్రుతారు, హరీష్ రావు మీద ఒర్రుతారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఒర్రుతారు. ఏం తమాషా అరబై? మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలు ఈ యొక్క మేనిఫెస్టో గురించి అడిగినందుకు వాళ్ళ మీద ఎట్లాంటి దుష్ప్రచారాలు చేస్తారు? ఏం తమాషానా? మీరిచ్చింది ఉడక ఏం నెరవేర్చలే కదా. ఎవరు మీరు ఇచ్చింది ఏమి నెరవేర్చగానే మిమ్మల్ని గద్ద దించారు కదా అన్న. నేను మీరు అట్లా అడుగుతారని ఎరికే నాకు. సో నేను కంప్లీట్ గా డాటాతోటే వచ్చిన. నేను మనం గిట్లా ఉత్తగా మాట్లాడదు. నేనేమో అద్దంకి దయాకర్ కాదు, నేను బల్మూరి వెంకట్ గారిని అసలే కాదు. నేను రాయేష్ నాయక్ కేసీఆర్ గారి యొక్క శిక్షణలో కేటీఆర్ గారి యొక్క వాళ్ళ దగ్గర పెరిగినోని వాళ్ళతోటి చూసి నేర్చుకున్నాను నేను. మనము డాటాతోటే మాట్లాడాలి. 2014 కంటే ఎంత ఉన్నాయి, 2014 తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడదాం. అయితే అన్న ఒకటేనండి, 2014 కంటే ముందు దివ్యాంగులకు పెన్షన్ ఎంత అన్న? 500 రూపాయలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత? 4016 రూపాయలు. అదేవిధంగా ఆసరా పెన్షన్ 2014 కంటే ముందు ఎంత? 200 రూపాయలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత? 2000 రూపాయలు. అంటే 2014 తర్వాత. అదే విధంగా వ్యవసాయ కరెంట్ అప్పుడు ఎంత ఉంటే అన్న? జస్ట్ 6 గంటలు వచ్చేది, అది కూడా అప్పుడప్పుడు కటింగ్ తోటి 6 గంటలు. కేసీఆర్ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఏందన్న? 24 గంటల కరెంట్ వచ్చిందన్న.
అదే విధంగా మీరు అట్లా చూసుకుంటా పోతే కేసీఆర్ గారు రాకముందు అడుగుల శాతము తెలంగాణ రాష్ట్రంలో 14.7% అన్న. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24% అయిందన్న. మరి కేసీఆర్ గారు ఏం చేయలేదని చెప్తారు. మున్సిపాలిటీలు ఎన్నన్నా కేసీఆర్ గారు రాకముందు 68 మున్సిపాలిటీలు అన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత 142 మున్సిపాలిటీలు అన్న. అదే విధంగా కేసీఆర్ రాకముందు మన యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు అన్న. కేసీఆర్ గారు దిగేటప్పుడు తలసరి ఆదాయం 3.5 లక్షలు అన్న తలసరి ఆదాయం. ఇట్లా చూసుకుంటా పోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్నన్నా కేసీఆర్ రాకముందు 2014 ముందు 5 మెడికల్ కాలేజీలు అన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలో 33 మెడికల్ కాలేజ్, జిల్లాకు మెడికల్ కాలేజ్ అయిందన్న. గురుకులాలు అంటే 298 గురుకులాలన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత గురుకులాలన్నా 1022 గురుకులాలు వచ్చినాయన్న. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏంటన్నా కేసీఆర్ రాకముందు 0. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కడపలోనే 5 డిగ్రీ కాలేజీలు ఉన్నాయన్న. కానీ అప్పుడు ఎవరు మాట్లాడలే. కేసీఆర్ గారు రాకముందు 0 డిగ్రీ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ వచ్చిన తర్వాత 85 డిగ్రీ కాలేజీలు చేశారన్న. ఎంబీబీఎస్ సీట్లు అంటే కేసీఆర్ రాకముందు 850 అన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ సీట్లు అన్న 4000 ఎంబీబీఎస్ సీట్లు అన్న. ఇట్లా చూసుకుంటా పోతే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు అన్న కేసీఆర్ వచ్చిన తర్వాత రాకముందు 5 అన్న. వచ్చిన తర్వాత 23 చేసిల్లన్న. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 146 ఉన్నాయన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్నైనా 737 అన్న. ఇట్లా చూసుకుంటా పోతే ఐటీ ఎగుమతులు అన్న 57,000 కోట్లే ఐటీ ఎగుమతులు ఉంటాయి సంవత్సరానికి రాకముందు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతన్నా 2,41,000 అన్న. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే గిరిజనులకు ఎక్కడ కూడా లా కాలేజ్ లేదన్న. తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఇక్కడ సంగారెడ్డిలోనే గిరిజన లా కాలేజ్ పెట్టింది కేసీఆర్ అన్న. కలెక్టరేట్లు కట్టిండన్న కేసీఆర్, పెన్షన్లు పెంచిండన్న కేసీఆర్. ఇప్పుడు చెప్పిన కదా మీకు డాటా అంతా. ఇదంతా చేయలే, ఉత్తదేనా అన్న ఇదంతా? ఉత్తదేనా అన్న ఇదంతా? మరి వీళ్ళు 4.5 లక్షల కోట్ల అప్పు చేసిర్రు 3 సంవత్సరాలల్లా. మరి ఏం చేసిరన్నా? ఏది కనబడతలేదు మరి నాకంటే ముందుకైతే. అభివృద్ధి ఏమని కనిపించదు కదా అంటారు. అరే మరి కేసీఆర్ కట్టినటువంటి కలెక్టరేట్లు కనిపిస్తా ఉన్నాయి. కేసీఆర్ యొక్క హయాంలో రైతులు పచ్చగున్న రైతు అనేది రాజయ్యండి. మరి అదంతా కనబడతాం. మరి నీ హయాంలో ఏందన్నా? యూరియా అయ్యానికి దిక్కులేదు అన్న. యూరియా అయ్యానికి దిక్కులేదు, నీళ్ళు అయ్యానికి దిక్కులేదు అన్న. నీకు కిందికి నీళ్ళు అన్ని ఆంధ్రాకు పోతా ఉంటే కూడా చూస్తూ నీకు చూస్తూ ఉంటున్నావు కానీ ఆ యొక్క నీళ్లను లిఫ్ట్ చేసి యువతలకు పంపి ఈ యొక్క నెర్రల బారిన నేలకు పంపించాలి సోయలేదు. నీకు మోటార్లు పనిచేయవు. అడ మీరు కట్టినటువంటి ఏంది మేడిగడ్డ కానీ కాళేశ్వరం కూలిపోతుంది. మోటార్ లాంచ్ చేస్తే 44 గ్రామాలు పోతాయి, భద్రాచలం మునిగిపోతుందిరా నాయన సన్నాసులారా అని చెప్పి బీఆర్ఎస్ తిట్టింది కదా. మళ్ళీ మీరు పోయిన సంవత్సరం లక్షల టీఎంసీలకు సంబంధించిన నీళ్ళ ప్రవాహం వచ్చింది, పెద్ద ప్రవాహం. అయినా కూడా మేడిగడ్డ కూలిపోలేదు. ఏడికెళ్ళి కూలిపోతుంది మేడిగడ్డ? ఏడికెళ్ళి కూలిపోతుంది మేడిగడ్డ? ఆ యొక్క 2 పియర్స్ కుంగిపోయినందుకు దానికి రిపేర్ చేసేంత సోయి లేదు. ఇలా కేసీఆర్ గురించి మాట్లాడతారు. చెప్పిరుగా అన్న, సైంటిస్టులు చెప్పిర్రు, ఇంజనీర్లు చెప్పిర్రు, దాన్ని రిపేర్ చేస్తే బాగోతే రైతులు బాగుపడతారా అని చెప్తే అది రిపేర్ చేస్తే కేసీఆర్ క్రెడిట్ పోతుందో అని చెప్పేసి అది ఏం చేయని పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ వచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్, బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్ అయ్యి ఆ రిపోర్ట్ తెచ్చుకుర్రు, అదంతా ఫ్రాడ్ అని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాట. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టే కానీ ఏమన్నా కానీ బీజేపీతో ములాఖాత్ అయ్యారు, అందుకే వాళ్ళకి పాజిటివ్గా పోతుంది, నాకు నెగిటివ్గా తెచ్చిస్తున్నారు అన్న. 2028లో కుంగిపోయినట్టు మనకు తెలుసు. జస్ట్ కంప్లైంట్ ఇస్తారు వీళ్ళు, ఎన్డీఎస్సీకి కంప్లైంట్ ఇస్తారు. ఇమ్మీడియట్ గా ఎన్డీఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఇంజనీర్లు వస్తారు, ఒకటే రోజులో చూస్తారు, దాన్ని మీద చూస్తారు, రిపోర్ట్ ఇస్తారు, ఇది కూలిపోయిందని చెప్పి పోతారు. మరి అప్పుడు ఏమనాలన్న వాళ్ళను? కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని చెప్పాలా? నువ్వు లోపలికి పోయి గ్రౌటింగ్ చేయాలి, లోపలికి పోయి చూడాలి, అసలు ఏమున్నదిరా నాయన అని చెప్పేసి. స్టాండ్కి సంబంధించింది నువ్వు దానికి ఇన్వెస్టిగేషన్ లేదు, దాని మీద రీసెర్చ్ లేదు, రీసెర్చ్ ఏం లేకుండా ఉత్తిగా ఇచ్చిపోతావు. అప్పుడేమనాలా మనం? కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని చెప్పాలా? ఇదంతా డ్రామా కంపెనీ నడిపిస్తారు తెలంగాణలో తప్ప ఏదో ప్రజల కోసం పనిచేయాలి, దాన్ని బాగు చేయాలి, రిపేర్ చేయాలనేది అసలు లేనే లేదన్న. ఉత్తదే కథ.